హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అండ్ క్రిప్టో ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో అయితే మనమైతే బైనాన్స్లో P2P ఎలా చేయాలి, ఐఎన్ఆర్ నుంచి యూఎస్డీకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని అయితే చూద్దాం అనమాట. సో మన సబ్స్క్రైబర్లు ఒకరైతే అడిగారు దీన్ని, సో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఓన్లీ ఆ సబ్స్క్రైబర్ కోసమే కాదు గైస్, మీరు ఎవరైనా బైనాన్స్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఏదైనా కొత్తగా యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా క్రిప్టో పరంగా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అనమాట. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇచ్చాము అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ యొక్క రెఫరల్ లింక్స్ అయితే ఇచ్చాము. వెళ్ళైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇష్టం ఉంటే జాయిన్ అయితే అవ్వండి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బైనాన్స్ ఓపెన్ చేశాక మనకైతే P2P అని అయితే ఉంటుంది. సో P2P మీద ట్యాప్ చేయగానే ఇలా కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మేషన్ మెసేజ్ ఇచ్చాక ఇక్కడ మనకైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. హోమ్ అయితే కింద ఉంది, ఆర్డర్స్, యాడ్స్ అండ్ ప్రొఫైల్ అని అయితే ఉంటుంది. హోమ్లోనే ఉంది గైస్ అట్ ప్రెసెంట్ నాకు. అండ్ ఇక్కడైతే టాప్ రైట్ సైడ్లో P2P పక్కనే మనకైతే ఐఎన్ఆర్ అని అయితే ఉంటుంది. అక్కడ వేరే కరెన్సీ ఏదైనా ఉంటే ఐఎన్ఆర్లోకి అయితే చేంజ్ చేసుకోండి. ఇండియన్స్ ఎవరైనా ఉంటే బైనాన్స్ అలాంటి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ యూజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ నుంచి మనము యూఎస్డిటీ బై చేయొచ్చు, కావాలంటే బీటీసీ బై చేయొచ్చు, బియూఎస్డి బై చేయొచ్చు, బిఎన్బి బై చేయొచ్చు. సో నేనైతే అట్ ప్రజెంట్ యూఎస్డిటీ అది 500 రూపీస్కి అయితే బై చేసి అయితే చూపిస్తున్నా. మీకైతే చూపించడానికి మాత్రమే అట్ ప్రజెంట్ 500కి అయితే చూస్తున్నాను అనమాట నేను. సో ఇక్కడైతే మనకైతే అమౌంట్ ఉంది, పేమెంట్ మెథడ్ అని అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిల్టర్ అని అయితే ఉంది. సో ఫిల్టర్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ కావాలంటే మనం అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు 500 అని. అండ్ ఇక్కడ మీకు అంతగా ఇది ఉంటే గైస్ ఇక్కడైతే చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. యూపీఐ కావాలంటే యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో యూపీఐ అక్కడ అమౌంట్ ఇచ్చేసి కన్ఫర్మ్ ఇచ్చేస్తాను. నేను ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేసుకుంటే ఇక్కడైతే మనకైతే కనిపిస్తుంది చూడొచ్చు, రాకీ 45 కంప్లీషన్ చూసుకున్నట్టయితే 99.10% అయితే ఉంది. అండ్ ట్రేడ్స్ చూసుకున్నట్టయితే 624 ట్రేడ్స్ అయితే ఉన్నాయి గైస్. సో వీటిని అయితే జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎప్పుడైనా P2P చేసినప్పుడు. సో కొంతమంది కంప్లీషన్స్ అయితే 85 అలా అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఏ ప్రైస్లో మనం యూఎస్డిటీ బై చేస్తున్నామని ఉంది. అండ్ క్రిప్టో అమౌంట్ చూసుకున్నట్టయితే అతని దగ్గర ఎంత ఉందని అయితే ఉంది. అండ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎంత నుంచి ఎంతవరకు బై చేయొచ్చు అని అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద అయితే ఆప్షన్ ఉంది యూపీఐ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఇలా అయితే ఉంటాయన్నమాట. సో నేను రాకీ 45 దగ్గర నుంచి బై చేయాలనుకుంటున్నా. సో బై మీద ట్యాప్ చేసా ఇక్కడ రైట్ సైడ్. సో ఒక్కోసారి ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే మనం అయితే చూస్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బై ఆప్షన్ మీద అయితే ఇది చేశాను అనమాట. సో అన్స్టేబుల్ ప్రైస్ అయితే ఉంది. రీఫ్రెష్ అయితే ఒకసారి చేశాను నేనైతే 500కి బై చేద్దాం అనుకుంటున్నా కాబట్టి 500 రూపీస్ అయితే ఎంటర్ చేసా. 5 USDT అయితే వస్తుంది. బై విత్ 0 ఫీ అని అయితే వచ్చిందనమాట. సో బై విత్ 0 ఫీ కొట్టానమాట. సో ఫస్ట్ టైం కాబట్టి ఇలా అయితే అడుగుతుంది, చెక్ ది సెల్లర్ ఇన్ఫర్మేషన్ని. సో నెక్స్ట్ అయితే కొట్టా అండ్ ఇక్కడైతే ఓకే అని అయితే ట్యాప్ చేశా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చార్ట్ అయితే చేయడానికైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ క్యాన్సిల్ మేక్ పేమెంట్ అని అయితే ఉంటుంది. సో మేక్ పేమెంట్ మీద ట్యాప్ చేసి నేనైతే యూపీఐ ద్వారా చేద్దాం అనుకుంటున్నా కాబట్టి యూపీఐని అయితే సెలెక్ట్ చేస్తా. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసా అండ్ ఓకే మీద అయితే ట్యాప్ చేసా. సో ఇప్పుడు పేమెంట్ చేయాలి గైస్. సో పేమెంట్ చేయడానికి నేనైతే నాది ఇంకో మొబైల్ ఉంది, అందులో అయితే ఓపెన్ చేసుకొని పేమెంట్ అయితే చేసేస్తానమాట నేను. సో వెయిట్ ఎ మినిట్ గైస్, నేనైతే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెడతాను. సో యూపీఐ ఐడి చూసుకున్నట్టయితే SK414545 అయితే ఉంది. సో @Paytm అని అయితే ఉంది గైస్. సో సూరజ్ కుమార్ పేరు కూడా ఇక్కడైతే వచ్చింది. అండ్ 500 రూపీస్ అయితే చేసి నేనైతే దీనికైతే స్క్రీన్ షాట్ అయితే పంపించుకుంటాను అనమాట. సో అంతవరకు వెయిట్ ఎ మినిట్ గైస్. సో పేమెంట్ అయితే ఇక్కడైతే అయిపోయింది. సో మీరు కావాలంటే ఇప్పుడే ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ అని అయితే పెట్టచ్చు, లేదు అంటే చార్ట్లోకి వెళ్ళి పెయిడ్ అని టైప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇదైతే కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు గైస్. సో పెయిడ్ మీద ట్యాప్ చేశాను నేను, పెయిడ్ అని ఎంటర్ చేసా అండ్ ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్కి అయితే పంపించుకుంటున్నాను అనమాట నేను ఆ పేమెంట్ చేసిండే స్క్రీన్ షాట్ అయితే. సో వెయిట్ ఏ మినిట్, మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే వచ్చిందనమాట. సో దాన్ని నేను ఇక్కడైతే సో వెయిట్ ఏ మినిట్ గైస్.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీని మీద ట్యాప్ చేసి నేనైతే కన్ఫర్మ్ అయితే చేసా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయగానే ఇలా అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతసేపులో అయితే ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ మీద కొట్టాలి మొత్తం అయ్యాక. సో అవ్వగానే రిలీజ్ అయితే కొంతసేపుల్లో అయితే చేస్తారు. సో రిలీజ్ అయ్యేంత వరకు వీడియోని అయితే రికార్డ్ చేసి మీకు అయితే చూపిస్తాను అనమాట. సో వెయిట్ ఏ మినిట్ గైస్, కొంత టైం అయితే తీసుకుంటుంది. సో చూసుకోవచ్చు నా వాలెట్లోకి అయితే 5.60 USDT అయితే వచ్చేసింది అనమాట. సో డన్ మీద ట్యాప్ చేసి సో మెయిల్కి అయితే మీకు మెసేజ్ వస్తుందన్నమాట. మీరైతే ఇది చేస్తే మెయిల్తో లాగిన్ అయి ఉంటారు కాబట్టి మెయిల్కి అయితే అబ్సల్యూట్గా విత్డ్రా చేసిన, ట్రాన్స్ఫర్ చేసిన, p2p చేసిన మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఇక్కడైతే ఓకే ఇచ్చాను అండ్ బ్యాక్ అయితే వచ్చాను అనమాట. బ్యాక్ అయితే వచ్చా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఫండింగ్లో అయితే ఈ ఇప్పుడు ఇదైతే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు 5.62 అట్ ప్రజెంట్ నేను చేసింది కాబట్టి అదైతే ఉంటుందన్నమాట. సో నాకు తెలిసినంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని అయితే ఆన్ చేసుకోండి. అండ్ p2p అయితే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్కి మ్యాక్సిమం ఒకటే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని అయితే ఆన్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ గైస్.